వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. కుకట్పల్లిలో సంగీత్ నగర్ లోని ఆ ఇన్సిడెంట్ మీ అందరికి తెలుసు కదా. చిన్న పాపను అతి కిరాతకంగా 9 కత్తిపోట్లు పొడిచి చంపిన వ్యక్తిని అయితే అనుమానితుని అయితే పట్టుకోవడం జరిగింది పోలీసులు. వాళ్ళ దర్యాప్తులో అంతు తేల్చలేని నిజాలు అయితే బయటికి రావడం జరుగుతుంది. అక్కడ సీసీ కెమెరాలు అంటే వాళ్ళ బిల్డింగ్ లో సీసీ కెమెరాలు లేవు, కానీ ఆ బయట ఉన్న సీసీ కెమెరాలు అక్కడ పరిశీలించిన దాన్ని బట్టి అయితే ఒక వ్యక్తి అదే పొజిషన్ లో ఒక కింద సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్న వ్యక్తి, అంటే ఈ చనిపోయిన పాప వాళ్ళు పెంట్ హౌస్ లో ఉంటారు. ఆ కింద పొజిషన్ లో అయితే సంజయ్ అనే యువకుడిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానితుడిగా తీసుకోవడమే జరిగింది. అనుమానితుడిగానే ఇప్పటి వరకు అయితే అనుమానిస్తున్నారు. అతడే చేసుంటాడు అనే కోణంలో అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే బయట సీసీ కెమెరాలు ప్రయత్నించిన ప్రతిసారి అతను ఏదో అనుమానితంగా కొంచెం టెన్షన్ గా అక్కడక్కడే తిరగడం చూసినారు పోలీసుల వాళ్ళు అయితే. సో వెంటనే అతను అయితే అదుపులోకి తీసుకొని జరిగింది. ఏంటి అని అసలు ఆయన వివరాల్లోకి వెళ్తే, వాళ్ళు ఇక్కడ నుంచి కాదు, ఒడిస్సా నుంచి అక్కడ నుంచో వచ్చి ఇక్కడ పనిచేయడానికి వచ్చినారు అంట. సో వాళ్ళ భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. దీనికి కారణం ఎవరో క్షుద్రపూజలు చేసి ఏదో పూజలు చేసి మమ్మల్ని ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నించారు అని చెప్పేసి ఆ పై ఇంటి వాళ్ళ మీద అయితే కక్ష పెంచుకోవడం జరిగిందంట. సో కక్ష పెంచుకొని ఆ కోణంలోనే ఆ పాపను చంపేసి ఉంటాడు అని చెప్పేసి కొంతమంది అనుమానించడం జరుగుతుంది. అదే విధంగా ఆవిడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి పోలీసు వాళ్ళు అయితే ఈ కోణంలో అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. మరి నిజంగానే అతను చేసుంటాడా లేదా అనే విషయం అయితే ఇంతవరకు తెలియదు, ఇంకా బయటపడలేదు. అధికారంగా పోలీసు వాళ్ళు కూడా ప్రకటించలేదు. కానీ అనుమానితుడిగా అతను అయితే అదుపులోకి తీసుకొని కొన్ని ఇన్వెస్టిగేషన్ అయితే చేసే ప్రాసెస్ అయితే నడుస్తుంది. దర్యాప్తు కొనసాగుతుంది. చూడాలి మరి అసలు ఆ చిన్నపిల్లని నిజంగా ఆలోచించినట్టయితే బయట నుంచి ఎవరు వచ్చి చంపలేరు. ఎందుకు అంటే అదే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎవరైనా బయట నుంచి వస్తే ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఆ ఇంట్లో వ్యక్తే ఈ విధంగా చేశాడంటే కొంచెం నమ్మడానికి అయితే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, కొన్ని కారణాలు కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో, డోర్ లాక్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ ఫింగర్ ప్రింట్ డెఫినెట్లీ ఆ డోర్ మీద పడి ఉంటది కదా. సో వాటిని కూడా ఫింగర్ ప్రింట్ చెక్ చేయడము ఇవన్నీ చెక్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు అయితే దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. డెఫినెట్లీ చిన్న పాప మైనర్ బాలికను అంత కిరాతకంగా చంపిన వ్యక్తిని అయితే అంత ఈజీగా వదిలిపెట్టము అని చెప్పేసి అయితే పోలీస్ బృందం కూడా వెల్లడించడం జరుగుతుంది. మరి చూడాలి. ప్రస్తుతం అయితే ఆ పాప తల్లిదండ్రులు తీవ్ర దుఃఖ శోకంలో మునిగిపోయి ఉన్నారని మనకు తెలుస్తుంది క్లియర్ గా. సో అతన్ని అదుపులోకి తీసుకొని మరి అతడే చేసుంటే మాత్రం శిక్షలు కఠినంగా ఉండాలి. లేదు అతను కాకపోయినా గానీ వెంటనే ఆ దుర్మార్గుని ఎవడైతే చేశాడో వాడిని అది పట్టుకొని డెఫినెట్లీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే నెటిజన్లు కోరుతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే అంత చిన్న పాపను చంపడం అనేది నేరం. ఈ మధ్య కాలంలో రిలేటివ్సే చంపడం జరుగుతుంది. మనం చాలా ఇన్సిడెంట్లు చూసాం. బయట వాళ్ళు ఎవరో వచ్చి చంపట్లేదు, రిలేటివ్సే వచ్చి చంపుతున్నారు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ వాళ్ళకే ఉంటుంది. అంటే ఇంట్లోకి వెళ్ళడం కానీ రావడం కానీ అంత ఈజీగా ఆ కోణంలో దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఏం జరుగుతుందో. పోలీస్ వాళ్ళు ఎలాంటి అధికారంగా ప్రకటించిన వెంటనే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్పటి వరకు మీ అభిప్రాయాన్ని అయితే, ఇలా చంపడం ఈ మధ్య కాలంలో ఇలా జరుగుతున్నాయి కదా ఇన్సిడెంట్ల పైన మీ అభిప్రాయాన్ని మా ఐడ్రీమ్ తో షేర్ చేసుకోండి. సో అలాగే అప్డేట్ కోసం మా ఐడ్రీమ్ ని ఫాలో చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.